హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వేటలో స్క్విడ్ పడింది. చేపల వేటకి వెళ్తే స్క్విడ్ దొరికింది. దాన్ని చేయటం కొంచెం కొత్త నాకు. మొన్న ఈ మొన్న 2, 3 సార్లు పడ్డాయి స్క్విడ్లు పట్టుకోవడానికి వెళ్ళాను. ఇప్పుడు చేపలు పడతాను కానీ నేను స్క్విడ్లు పడతాం ఇదే ఫస్ట్ సారి. ఈ సంవత్సరంలోనే స్క్విడ్లు పట్టాను. ఎప్పుడు స్క్విడ్లు పట్టలేదు. నా పక్కన ఉన్న ఫిలిపిన్ వాళ్ళు పడతా ఉంటారు. ఫిలిపిన్ వాళ్ళు చేపలు పడతానికి వస్తారు కదా, వాళ్ళు పడతారు. సంవత్సరం ఎలాగ స్పీడ్లు కాపాడుతున్నాయని స్పీడ్కి పడదామని పట్టాను. 2, 3 సార్లు పట్టాను కానీ వీడియో తీయలేదు. ఈ పట్టు చేస్తున్నప్పుడు తీసాను, పట్టినప్పుడు తీయలేదు. ఈ పట్టు పట్టినప్పుడు తీస్తాను. ఎలా చేయాలి అది కొత్త నాకు. స్పీడ్ అంతా ఎప్పుడు నేను చేయలేదు. చేపలు అయితే చేస్తాను కానీ స్పీడ్ చేస్తున్నాను. అలా కాదే చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎలాగ చూడండి ఎలా చేస్తున్నాను. అది 2 దొరికినాయి. ఒకటి పెద్దది, 1 కిలో ఉంటుంది. ఒకటి అంతే 300 గ్రాములు, 400 గ్రాములు వస్తుంది. 2 కలిపి చేస్తున్నాను. ఇక్కడ కిలో మార్కెట్లో కొనాలంటే 20 dirhams పైన ఉంటుంది. ఎప్పుడు కొన్నాం కానీ ఒకసారి అంత టేస్ట్ లేవు అప్పుడు మార్కెట్లో. ఈ సంవత్సరం అయితే స్క్విడ్లు పట్టుకొని చేస్తాను కానీ అది అలాగే కాదో చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అది సరే, అది ప్లస్ అంతేనంటారా? కటింగ్ అది తల, ఇది సెకండ్ది. ఇది తల చూసారా? సెకండ్ కాకుండా తల, దాని పేగులు తల, అది పెద్దది అనమాట. అది సరే ఎలా ఉందో అది మొత్తం వేరు చేస్తున్నాం. పొట్టదిని లోపల నుంచి మొత్తం బాగా ఎక్కువ ఉంది వేస్ట్ దీంట్లో. అది ఒక దాంట్లో అంత వేస్ట్ ఉండదు, దీంట్లో బాగా ఎక్కువ ఉంది. అది తల, దానికి కొళ్ళు అవి ఉంటాయి, తీసినా కదా. దానికి కొళ్ళు ఉంటాయి, కొళ్ళు తీయాలి. పళ్ళు ఉంటుంది, పన్ను ఉంటుంది. పన్ను పెద్దగా ఉంటుంది దాని పన్ను. అది చూసారా తినేది, దాన్ని బాగా కరుతుంది అది. అదే ఇప్పుడు కళ్ళు తీసేయాలి. కళ్ళు తీసాక అంతే. కళ్ళు తీసాక ఇంకా ఏసులు అవి ఉంటాయి దానికి. దీనికి తల దగ్గర స్కిన్ ఉంటుంది. స్కిన్ తీయటం కొంచెం ఎక్కువ రిమూవ్ చేయలేకపోతున్నాం, గట్టిగా ఉంటుంది. దీంట్లో జిగురు బాగా ఎక్కువ ఉంటుంది, ముందు దగ్గర జిగురు. అది చూసారా? బాగా క్లీన్ చేయాలా. క్లీన్ బాగా అయ్యాక ఈ 2 ఏసులు అన్నమాట. ఇది బాగా పట్టుకుంటుంది అన్నమాట. ఇది ఎదుటి ఉన్నదాన్ని బలంగా పట్టుకోవడానికి దానికి కింద అది రప్ప కింద ఉంటుంది. దానితో బాగా పట్టుకుని లాగుతుంది అన్నమాట. పట్టుకుంటే ఇంకా అసలు ఇడిచిపెట్టదు అది, అంతలా ఉంటుంది దానికి. అది స్క్విన్ రిమూవ్ చేసి కటింగ్ చేసేటే. ఇంకా అంటే స్పిన్ అంత ఊడదు ఇది. అక్కడ ఎదురున్న పూసలకి ఎలాగ ఉంటుంది ఇంకా అయినా ఇది ఊడలేదని ఇంకా అలా కట్ చేసేస్తున్నాం. ఇంకా అది బ్లాక్ శుభ్రం కడుక్కోలేదు. అది బ్లాక్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అది బ్లాక్ అనమాట. అది బ్లాక్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ జిగురు కొంచెం బాగా ఎక్కువ పోయేలా శుభ్రం కడిగి ఇంకా కటింగ్ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే అంత టేస్ట్ అనిపించలేదు. మనం పెద్దగా కట్ చేసి వండాను, అంత టేస్ట్ అనిపించలేదు. లైట్గా కొంచెం పులుపు తగలాలి దీనికి. పులుపు తగలకపోతే అసలు అంత టేస్ట్ ఉండలేదు. పులుపు తగిలి కొబ్బరికాయ వేసి వండితే అబ్బా మంచి యమీగా ఉంటుంది. అయితే వండింది అయితే పెట్టను కానీ వీడియో చేయలేను. అంత వీడియో టైం లేట్ అయిపోయింది ఇవాళ ఆల్రెడీ. నెక్స్ట్ టైం కూర ఎలా వండుతుందని పెడతాను. కర్రీస్ ఎలా వండుతాం అది చూద్దాం. ఎలా వస్తుందో కూర ఎలా చూసి నెక్స్ట్ టైం అది పెడతా మీకు. కూర వండింది ఓకేనా? సరే, కటింగ్ అయిపోవచ్చింది ఆల్రెడీ. ఇంకా సో ఇది కటింగ్ అయితే ఇంకా అలా కట్ చేసుకున్నాక ఇది పెద్దది అనమాట. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అది బాగా పెద్దవి అయితే అంత టేస్ట్ ఉండలేదు. చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్నగా కటింగ్ చేస్తేనే బాగుంటుంది. ఇది చిన్న ముక్కలే కట్ చేసుకోవాలా. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని చేస్తే బాగా వస్తుంది. అది అయ్యింది. ఇప్పుడు కటింగ్ అయిపోతుంది. ఇంకా కూర వండాల. ఆల్రెడీ టైము 8:30 అయిపోతుంది. కూర వండినడికి 10:30 అయిపోద్ది. 10:30 తర్వాత ఇంకో తింటాం. ఇంకంతే పడుకోవడం. ఇక్కడ అంతే. ఇంకా అబుదాబి అంటేనే ఇంకా అది బయట గంటలు ఫుడ్ లేటే. మాకు లేట్ అంటే డ్యూటీ నుంచి వచ్చి వండుకోవడం కదా.
ఇవాళ ఆల్రెడీ సెలవులు 4 రోజులు ఫిషింగ్లోనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబా అది సరే, రెండో దాని తల ఇది కటింగ్ అయిపోతుంది. ఇంకా దగ్గరకు వచ్చేసినట్టే కటింగ్ అయిపోయింది. ఇంకా చేసి కర్రీ వండేదానికి రెడీ అవుతాను. అవి చేస్తాను. ఇప్పుడు ఫిషింగ్ పెడతాను. ఫిషింగ్ అయితే బాగా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. నా వీడియోలో ఫిషింగ్ ఎక్కువ ఉంటుంది. కటింగ్ అయితే బాగా వచ్చిందా. ఓకే ఫ్రెండ్స్.